మునగల్ మేజర్ కాల్వను పరిశీలించారు నల్లగొండ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి చానంపూడి సైదిరెడ్డి గారు. జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యారెడ్డి సాగర్ ఎడమ కాల్వ కింద నల్లగొండ సూర్యాపేట జిల్లాల రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం నీటి విషయం తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. జిల్లాకు నీటిపారుదల శాఖ మంత్రి ఉండి కూడా ఆయన కడు సైకిల్లోనే ఆంధ్ర పెత్తందారులకు నీటిని పంపడం సిగ్గుచేటన్నారు. సాగర్ ఎడమ కాలువపై పోలీసు పహారా ప్రత్యేక బలగాల్ని ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లా రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతుల్ని అన్ని విషయాల్లో మోసం చేసిందని, ఎన్నికల విషయంలో దొంగ హామీలతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకాలను మర్చిపోయిందని విమర్శించారు. సాగునీరు సకాలంలో విడుదల చేయకుండా రైతులను నష్టపరిచారన్నారు. కనీసం మంచినీటిని అయినా వదలాలని కోరారు. 48 గంటల్లో జిల్లాకు మంచినీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నీటిని విడుదల చేయకుంటే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తామని హెచ్చరించారు. రేపెట్టి పరిస్థితుల్లో ఇక్కడ మీరు కనపడుతూనే ఉంది, కాలువ ఫుల్గా పోతా ఉంది. పక్కనేమో అన్ని పొలాలు ఎండిపోయినాయి. ఈ ఎండిపోయిన కాలువలన్న మీ కళ్ళు తెరిపిస్తాయేమో అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. మా రైతుల్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. మీరు గిన 2 రోజుల్లో లేకపోతే మేమందరం వచ్చి ఖచ్చితంగా మేము చేసే పని మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి భారత్ మాతా. ఈరోజు మన కోదాడ కాన్స్టిట్యున్సీ సూర్యాపేట జిల్లా మునగాల దగ్గర ఉన్నాం. ఇగో ఈ పెద్ద కాలువ మునగాల నుంచి ఆంధ్రాకి పోయే నీళ్ళంతా ఇక్కడి నుంచే. ఇక్కడ 2 తూములు ఉన్నాయి, 14వ గేటు 16 గేట్ అని. 14వ గేట్ ఏమో ఆంధ్రాకి పోయేది, 16కి ఏమో మనవాటికి పోయేది, మన సూర్యాపేట జిల్లాకి. పక్కడి నుంచే పోతూ ఉన్నాయి. మొత్తం పోలీస్ పహారాలో, ఆర్మీ వాళ్ళ పహారాలో రాత్రి అది కలెక్టర్లు, ఎస్పీలు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ నీళ్ళు ఎక్కడ ఆగనీయకుండా ఆంధ్రాకు పంపించేటట్టు చేస్తూ ఉన్నారు. 2 రోజుల్లో ఇక్కడ నీళ్లు వదిలిపెట్టకపోతే ఖచ్చితంగా వచ్చి గేట్లు పగలగొడతాం. దీంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే మొత్తాన్ని తీసుకొని వస్తాం రైతులందరినీ. ఈరోజు రైతులు ఉక్కుష్టపడతా ఉన్నారు. సాగునీరు వదిలిపెట్టండి. సాగునీరు ఇప్పటికే వేలాది ఎకరాలు నష్టపోయినరు. వాటికి ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలి. ఈరోజు మొన్నటిదాకా మీరు ప్రగతి భవన్ కంచెలు, ఈడికి కంచెలు అన్నారు. ఇవాళ రైతులకు కంచెలు వేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 48 గంటలలో మీరు ఇక్కడ నీళ్లు 16వ నెంబర్ గేటు కూడా నీళ్లు వదిలిపెట్టకపోతే ఇక్కడ ఉన్న చెరువులకి సాగునీరు అంటే ఇంకా దాదాపు ఎండిపోయినాయి. ఆ ఎండిన దాన్ని పశువులు కూడా తినే పరిస్థితి లేకుండా అయిపోయింది, ఆ గడ్డి కూడా. అట్లనే రేట్లను చూస్తే రేట్లు మొన్నటిదాకా 3,000, 2,500, 2,700 అమ్మిన వడ్లు ఈరోజు 2,000 లోపుకి అయిపోయినాయి. దాని గురించి పట్టించుకున్న నాదుడు లేడు. ఒకరోజు మంత్రి ఏదో కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆడ మిల్లులు తిరిగి మీరు మిల్లులు బంద్ చేస్తాం, మీరు చేయకపోతే ఊకోమని చెప్పిండ్రు, వెళ్ళిపోయిన అడ్రస్ లేదు. దాని గురించి పట్టించుకున్నోడు లేడు. నీళ్ళకు వచ్చేసరికి నీళ్ళనంతే ఉంది. మొన్న ఏమని చెప్పిండ్రు, 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. ఏది ఉన్న రేటు కంటే 500 బోనస్ ఇస్తామన్నారు. కానీ అసలు ఉన్న రేటే వచ్చే పరిస్థితి లేకుండా ఉంది. ఒక ఆయన అడిగితే ఆయన అంటాడు, నీకు ఎంఎస్పి ధర వస్తే ధర రాకపోతే 500 ఇస్తామన్నా కానీ మామూలు 500 ఇస్తామన్నా అంటాడు. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అన్నారు. అడగగానే నిరుద్యోగ భృతి ఏడన్నా మేము ఏమనుంటే చూసుకోండి అంటుండ్రు. అంటే వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళు చెప్పిన వాటిని. ఈరోజు రైతుల విషయం చూడండి, దాదాపు 2 లక్షల రూపాయలు రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖు రోజే అన్నారు. కానీ ఇంతవరకు ఆ రుణమాఫీ అతిగతి లేదు. రైతు భరోసా అన్నారు, 15,000 రూపాయలు ఎకరం అన్నారు. ఆ 15,000 ఇంతవరకు ఉన్న 10,000 ఎంత 3 ఎకరాల వరకు కూడా వచ్చినాయో రాలేదో ఇంతవరకు. మిగతా వాటికి వేసే పరిస్థితి లేదు. ఇకపోతే కౌలు రైతులకి 15,000 అన్నాడు. అట్లనే ఆటోలకి 12,000 అన్నాడు.
ఏదైనా ఒట్టిగానే మాటల మీద మాటలు 2000 పెన్షన్ 4000 అన్నారు. ఏది కూడా మాటలు కోటలు దాటినాయి. అబద్ధాలు చెప్పిండ్రు, అబద్ధాలతో ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు ఒక్కళ్ళు కూడా అడ్రస్ పెట్టే పరిస్థితి లేదు. సరే, ఎక్కడనో నీటి శాఖ మంత్రి అన్న హైదరాబాద్లో ఉండనుకుంటే మనం ఆయన చేయలేదు, ఆయన దగ్గర పోలేదు అనుకోవచ్చు. కానీ నీ సొంత కాన్స్టిట్యున్సీ, మీ భార్యాభర్తల కాన్స్టిట్యున్సీలు మన కోణంలో కానీ, వాయల సింగారం కానీ, ఇడికి వస్తే పొనుగోడు కానీ, ఒక్కొక్కటి రిజర్వాయర్లు కూడా కిందికి పోతా ఉన్నాయి. తొందరలో ఊర్లు కూడా ఎండిపోయే పరిస్థితికి వస్తూ ఉన్నాయి. ఫోటోలు పెడతా ఉన్నారు. మీరు దయచేసి చూడండి, ఈ రైతుల అవసాట్లు చూడండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ రైతుల కోసం, తాగునీటి కోసం మీరు నీళ్ళు వదిలిపెట్టాలా. అట్లనే ఏదైతే ఎండిపోయినాయో పంటలు, ఆ ఎండిపోయిన పంటలకి ఎకరానికి 25,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఇమీడియట్గా ఆ రైతులను ఆదుకోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. దాంతోపాటు 2 లక్షల రూపాయల రుణమాఫీ, కౌలుదారులకి రైతు భరోసా 15,000 రూపాయలు తొందరలో మీరు ఇవ్వకపోతే రేపు తెలుసు. అందరూ అనుకుంటా ఉన్నారు ఇప్పుడు దాకా ఏముంది, ఎంపీ ఎలక్షన్లు అయిపోతే 5 ఏళ్ళు ఇంక అడిగే దిక్కులేదు, ఇక అయిపోద్ది, మనం ఎంపీ దాకా ఏదో ఒకటి అబద్ధాలు చెప్పుకుంటూ వద్దాం, 100 రోజులు 150 రోజులని దొంగ అప్లికేషన్లు తీసుకుందామని గ్యారంటీలకి దొంగ అప్లికేషన్లు తీసుకురు. ఆ అప్లికేషన్లు అతిగతి లేదు. కానీ ఖచ్చితంగా రైతులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు దయచేసి ఒక నిర్ణయం తీసుకోండి. మీరు గిన ఈ కాంగ్రెస్కి ఆపోజిట్గా ఓటు వేస్తేనే రేపు మీరు అనుకునేవన్నీ వస్తాయి. అదే మీరు వేస్తే ఏముందిలే మనకి ఏసీ రింగ్ అయిపోయింది, 4 ఏళ్ళు ఇట్టనే ఉంటాం అనుకుంటారు. కాబట్టి మీరు వేసే ఓటు, రేపు ఎంపీ అభ్యర్థులకి మీరు వేసే ఓటు గుణపాఠం కావాలా. అదే మోడీ గారు ఇచ్చే 6,000 రూపాయలు టెన్షన్గా ఎవరితోనూ పని లేదు. లాభార్థులు ఇవాళ ఒక్క నల్గొండ కాన్స్టిట్యున్సీ పరిధిలోనే 3,15,000 మందికి ఈరోజు గ్యాస్ సిలిండర్లు అయితేంది, రైతులకి 6,000 రూపాయలు అయితేంది. ఈ రకంగా ఎవరు అడగకుండా వేసిన ఘనత ఇవాళ మన ప్రధానమంత్రి మోడీ గారిది. ఊళ్ళల్లో 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ అన్ని రకాలు ఈరోజు శ్మశానాలు, చెరువులో నీళ్లు, బోర్లలో నీళ్లు, బావుల్లో నీళ్లు, వ్యవసాయ పొలాలు మొత్తం ఎండిపోయినాయి. ప్రజెంట్ అయితే అది ఇళ్లలో కూడా నీళ్ళు దొరకట్లేదు. చాలా దారుణంగా ఉంది. ఈ ఉన్న పరిస్థితుల్లో మన మంత్రి గారు, మన నీటి శాఖ మంత్రి అయ్యి ఉండి మన నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వకుండా పక్క నియోజకవర్గానికి నీళ్ళు పంపడానికి దారుణం. ఆంధ్రాకి పోతుంది సార్. ఇక్కడ వాస్తవంగా గేదెలు కానీ ఇప్పుడు ఎండాకాలం ప్రస్తుతం పశువులకు తాగడానికి కూడా చెరువులలో నీళ్లు, ఒక చుక్క నీళ్లు, బోర్లలో అసలు వాటర్ అందట్లేదు. నీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామాల ప్రజలు. మా నోరు కొట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా చెప్తాను, నీటి శాఖ మంత్రి అయ్యండి, మా నోరు కొట్టి వేరే నియోజకవర్గానికి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడింది, తుమ్మల నాగేశ్వరరావు గారి నియోజకవర్గానికి అక్కడ పంపుతుంది. ఖమ్మం దారుణంగా మోసపోయేటట్టు సార్ ప్రజలు. బస్మాసుర వస్తుంది లెక్కని ప్రజల మీద 2 నియోజకవర్గాలు కోదాడ కానీ బస్మాసుర వస్తుంది సార్. ఘోరమైన పరిస్థితి సార్. నీళ్ళు లేక ఇవాళ ఏం చేయాలనో. మెయిన్ ఎండాకాలం పశువులు విడిచి పెడతారు, తాగడానికి చెరువులో నీళ్ళు అసలు లేవు. ఉంటాయి కదా సార్ దిగి తాగడానికి. ఈ కాలంలో ఎట్లా ఉంటాయి, 10 రోజులు ఇస్తాడు, అది నింపుతాడు, వదిలిపెడతాడు, బంద్ చేస్తాడు. ఇప్పుడు పరిస్థితి ఏంది, కాలం మొత్తం పూర్తిగా ఎండిపోయి గడ్డి పెట్టింది, చెరువులని చెరువు గడ్డి పెట్టింది. కాలువ కింద అయి ఉండి కాలువ పైలకు నీళ్ళు పోతుంటే కాలువ కింద చెరువు నోరు మూసుకొని ఏం చేయలేని పరిస్థితి. ఏమన్నా అంటే వాటి కాడ ఏం పెట్టారు, ఆర్మీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు, మొత్తం మిలిటరీ వాళ్ళని, పోలీసు వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. బందోబస్తు ప్రతి దూన్ దగ్గర సార్. ఇప్పుడు ప్రజాభవన్ కంచెల కంటే కాల చుట్టూ కంచె చేస్తున్నారు. ఘోరమైన పరిస్థితి సార్ ఇది. రైతులకు ఘోరం సార్. రైతుగా సార్ ఫస్ట్ పశువులకు లేవు నీళ్ళు, మనుషులకు ఎట్లా ఎట్లా తెచ్చుకుంటాం. పశువులకు నీళ్ళు ఎక్కడైనా బయటకు వెళ్తే ఇప్పుడు ఎండాకాలం గొర్రెలు, మేకలు, గుడ్లు అన్ని వదిలిపెడతారు. ఎటువంటి ఎక్కడ తాగుదామన్నా కూడా సుక్క నీళ్ళు. బావులు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి. వ్యవసాయం అంటే ఎండిపోతే సార్. తాగడానికి నీళ్ళు లేకుండా మనుషులు ఎట్ట పడతారు, పశువులు ఎట్ట పడుతుంటారు. ఈరోజు సూర్యాపేట జిల్లా నుంచి కాలువ పోతూ ఉంటే కనీసం కోదాడ కావచ్చు, హుజూర్నగర్ కావచ్చు, సూర్యాపేట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు తాగటానికి కూడా నీళ్లు ఇవ్వకుండా, నీళ్లు అందనీయకుండా ఖమ్మం జిల్లాకి తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇది 3వసారి. గతంలో పంటలు వేసుకున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కానీ, ఎండిపోతున్నటువంటి పంటలకు కానీ నీళ్ళు ఇవ్వకుండా తూములను బద్దలుగా బగలగొట్టి ఈరోజు కూడా మీరు చూడొచ్చు, ఎక్కడ చిన్న తూము ఉన్నా కూడా అక్కడ సిఆర్పిఎఫ్ బలగాలను నైట్ కూడా కనీసం ఒక్క చెంబెడు నీళ్లు ఈ ప్రాంత ప్రజలు తీసుకోకుండా ఖమ్మం జిల్లాకి తరలిస్తూ ఉన్నారు. అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగిలేటి శ్రీనివాసరావు గారే మంత్రులా? మీరు మంత్రులు కాదా?
ఇక్కడ నుంచి గెలవలేదా? మీకు ఇక్కడ ప్రజలు ఓట్లు వేయలేదా? ఈ రైతాంగం మొత్తం ఆదుకోవాలని చెప్పి మిమ్మల్ని కలిస్తే కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జిల్లా మంత్రిగా ఉండి ఇక్కడ నుంచి నీళ్లు పోతూ ఉంటే ఇక్కడ కనీసం తాగటానికి నీళ్లు లేక గ్రామాల్లో, గూడెల్లో, తండాల్లో, మారుమూలు గ్రామాల్లో వాటర్ కరువు, నీళ్ళ కరువు తాండవిస్తూ ఉంటే కనీసం ఆ ప్రజల యొక్క సంక్షేమాన్ని పట్టించుకోకుండా, వాళ్ళని పలకరించకుండా ఇక్కడ నుంచి నీళ్లు పోతూ ఉంటే ఆ నీటిని అడ్డుకోకుండా మీరు కొమ్ము కాసి ఈరోజు ఖమ్మం జిల్లా రైతాంగానికి నీరు పంపిస్తూ ఉన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పట్ల మీకున్నటువంటి ప్రేమ, చిత్తశుద్ధి ఈరోజు అర్థమవుతా ఉంది. కేవలం ఈరోజు మీరు పార్టీ కండవలు మార్చే వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకుంటా ఉన్నారే తప్ప ఈ పేద ప్రజల మీద కానీ, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల మీద కానీ మీకు ఎటువంటి ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలపై ప్రేమ ఉంటే తక్షణమే ఈరోజు తీసుకుపోతున్నటువంటి నీళ్లను ఆపండి, మన ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇవ్వండి, చెరువులు నింపండి, కాలువలు నింపండి, బావులు నింపండి. ఈ కరువు తాండవిస్తూ ఉంది కాబట్టి మీరు ఆ పని చేయకుండా మీరు ఆ ప్రాంత ప్రజలకు, ఖమ్మం జిల్లా ప్రజలకు, మంత్రులకు మీరు బానిసలుగా మారి కొమ్ము కాసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా ఈ తూములు బద్దలు కొట్టి రేపటి రోజున మా చెరువులు నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నాం.